హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు లక్ష్మీ కుందన వ్లాగ్స్. ఈరోజు అయితే ఎండ అయితే బాగా వచ్చింది. ఈరోజు పొద్దున్న లేచి ఫ్రెష్ అప్ అయిపోయినా. ఈరోజు అయితే బఠానీ రైస్ చేస్తానంటే బఠానీ రైస్ అన్నీ చేస్తాను. ఇది నా స్టైల్లో మళ్ళీ చేస్తున్నాను. కుందనాకైతే స్కూల్ ఉంది, అంటే ఫుల్ డే ఉందంట. అంటే లంచ్ బాక్స్ స్నాక్స్ అన్నీ పెట్టుకున్నారు. ఇప్పుడు మళ్ళీ 5 o'clock నుంచి అన్నీ సర్దుకొని అవును అన్నీ చెయ్యాలి. మా చిన్న పాప కూడా లేచింది. ఇప్పుడైతే నేను పెసరపునుకులు వేస్తాను. పెసరపునుకులు వేయమ్మా నచ్చింది అంటుంది మీ అమ్మాయి గారు. ఎండ అయితే బాగా వస్తుంది. అయితేనండి, నా వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ అండి. ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి. నాకు మీ సపోర్ట్ చాలా అవసరం. సరేనా అండి? నన్ను మీరు ఇలా ఆదరిస్తున్నందుకు నేను చాలా హ్యాపీగా ఉంది. నాకు యూట్యూబ్ అంటే చాలా ఇంట్రెస్ట్. అందుకని నేను ఎంత చల్లి అయినా ఎంత కష్టపడైనా నేను లేచి ఇమేజ్ షూట్ చేసుకుంటున్నాను. నాకు నేనే స్టాండ్ ఉండిద్ది, స్టాండ్ ఖరాబ్ అయింది. అందువల్ల నేను సెల్ఫీతో చేసుకుంటున్నాను. ఇంకా ఏంటండి, అందరూ బాగున్నారు? ఏంటో తీసాను కదా, సూర్యుడు చందమామ కాదు, సూర్యుడిని చూపించంటుంది. అది ఎండ బాగా వస్తుంది. మాకు చలి అయితే ఇప్పుడే తలుపు తీసాను. పొద్దున్న నుంచి తలుపే తీయలేదు. చూపిస్తాను మీకంట, చందమామ చూపించుకుంటుందండి సూర్యుని. అదిగో చూసారా సూర్యుడు ఎలా కనపడుతున్నాడు? ఎర్రని సూర్యుడు. ఇప్పుడు నేను మిరియాలు టీ పెట్టుకుంటున్నాను. మిరియాలు పాలు కాచేసాను ఆల్రెడీ. మిరియాలు ఉంటాయి కదండి, మిరియాలు మ్యాష్ చేసుకుని అది కచ్చపిచ్చగా కొట్టుకుని, మిరియాలు ఒరిజినల్ మిరియాల పౌడర్ ఏమొద్దు, ఓన్లీ మిరియాలు. ఇలా అయితేనే టీ బాగా మరుగుతుంది, బాగుంటుంది. మిరియాల పౌడర్ అంటారు కానీ నాకు అది అసలు నచ్చదు. కొంచెం టీ పౌడర్, 1/2 teaspoon టీ పౌడరు. టీ అయితే మరుగుతుంది లోపల. నాకు మిరియాల పౌడర్ అయితే మిరియాలు వేసుకుని పెట్టుకోండి. ఎందుకంటే చలిగా ఉంటుంది కదండి, కొంచెం తాగడానికి అది బాగుంటుంది. గొంతు నొప్పులు ఏమైనా తగ్గుతాయి. ఇప్పుడు నేను అన్నం వండడానికి, అదే బఠానీ రైస్ వండడానికి బియ్యం కడిగేసుకున్నాను. బఠానీలు ఏమో క్లీన్ చేసుకున్నాను. పుదీనా ఒలిచేసుకున్నాను. ఈ పలావ్ దినుసులు ఏమో కొన్ని ఉంటే మిరియాలు, యాలకులు, చెక్క ఉంటే వేసాను, అంతే అవే ఉన్నాయి. ఇప్పుడు జీడిపప్పులు, ఒక టమాటా, 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఇవి నేను ఎలా చేస్తానో చూపిస్తాను. మా చిన్న పాప చూడండి, మన షర్ట్ వేసేసుకుని, అదే మా వారి షర్ట్ ఉంటే వేసేసుకుని ఎలా ఆడుతుందో. బూచిదానిలా ఉందంట. ఎలాగేస్తుంది, అయ్యో పడిపోయిందిగా తప్పు. మా కుందన ఏమో అంటే లేచి కూర్చున్నారు మేడం గారు. హలో స్కూల్ లేదు కదండి, లేచిపోతారులే. స్కూల్ ఉంటే లేకరు కానీ, స్కూల్ లేదు కదా మరి ఈరోజు. ఇప్పుడు పెనం పెట్టుకున్నాను కదండి, ఇక బటర్ వేస్తున్నాను. బటరు ఎందుకంటే నెయ్యి వండుకుంటే అంత బటర్ వేస్తున్నాను. కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటున్నాను సరిపడినంత. దాంట్లోనే పలావ్ సామాన్ అంటే మనకి ఏముంటాయి కొంచెం ఉన్నాయి, అది ఉన్నమాట వేసేసాను నేను. ఉల్లిపాయలు, టమాటాలు, 4 పచ్చిమిరకాయలు, 2-3 కాదు, ఇవో వేసేస్తాను. ఫ్రై అవ్వాలి బాగానే. ఇంకా చూడండి, ఇలా ఫ్రై అవుతున్నాయి కదా బాగా. ఇంకా బటర్ వేస్తాం కాబట్టి ఉప్పు అంత పట్టదు. ఉప్పు ఉంటుంది బటర్లో. బటర్ బాగుంటుంది. బటర్ అయినా చీజ్ అయినా వాడుతూ ఉండాలి అప్పుడప్పుడు. నేను రకరకాలుగా చేస్తాను, ఒకే స్టైల్లో చేయను ఎప్పుడు కూడా. ఇలా బాగా ఫ్రై అవ్వాలి ఉల్లిపాయలు. ఇంకా పుదీనా శుభ్రంగా కడుక్కుని పక్కన ఇస్తున్నాను. జామ్ తింది నాకు వస్తున్నాను. ఇగో జీడిపప్పులు ఉన్నాయి కదా, ఒక ఉప్పుడు జీడిపప్పులు వేసుకుంటున్నాను. ఇందులోనే శుభ్రంగా కడుక్కున్న పుదీనా ఉంది కదా, పుదీనాని వేసుకోవాలి. ఇది కూడా కొంచెం ఫ్రై అవ్వాలి.
కొంచెం మిరియాల టీ పెట్టుకున్నాను అనమాట అండి. వామ్ వాటర్ తాగుదా ఉంటాను, మర్చిపోయాను. ఏంటో చలికి ఏం గుర్తుండలేదు. కొంచెం టీ తాగుదామని. మిరియాల టీయే కదా మంచిదండి. మిరియాల టీయా, మిరియాల టీ అంటే చాలా ఇష్టం. మిరియాల టీ మీరు కూడా ట్రై చేయండి. మిరియాల పౌడర్ అయితే వద్దు, మిరియాలు వేసుకుంటేనే దాని టేస్ట్. మా పాప బ్రెడ్ తింటుంది. అందరూ బాగున్నారా అండి? అందరి పిల్లలు అందరూ బాగున్నారా? ఎండ అయితే బాగా వస్తుందని, చలి మాత్రం అలాగే ఉంది, మంచిగా పోలేదు. సూపర్ అంటే సూపర్ ఉంటుంది టేస్ట్. ఈ పాల పౌడర్ని ఇంత బాగా పెట్టండి. అది గేదె పాలు అయితే మా ఇంటి దగ్గర మా నాన్నగారు గేదె పాలు చేస్తారు. ఫుల్ నాకు పాలు అంటే చాలా ఇష్టం. తెగ తాగేసేదాన్ని, పాలు కాచుకుని బెల్లం వేసుకొని తాగేదాన్ని. బాగా ఇష్టం నాకు టీలు కాఫీలు. ఇక్కడ బిర్యానీ బటన్ రైస్ ఉంది కదండి, దీనికి మొత్తం ఫ్రై అయిపోయింది. ఇంకా చాలు, ఇంకా మంచిగా ఫ్రై అయింది. ఇప్పుడు వాటర్ వేసుకోవాలండి. వాటర్ ఈ గ్లాస్తో ఇక్కడ వరకు రైస్ చేశాను కాబట్టి అదే క్వాంటిటీతో 2 గ్లాసెస్ వేయాలి. 2 గ్లాసెస్ వేసి కొంచెం ఎక్స్ట్రా వేసుకోవాలి, ఎందుకంటే మరగాలి కాబట్టి. ఇంకో గ్లాస్ వేస్తున్నాను, కొంచెం వాటర్ వేస్తాను ఎక్స్ట్రా, కొంచెం ఎక్స్ట్రా వేసుకున్నానండి. ఇప్పుడు బఠానీ ఉన్నాయి కదా, ఈ బఠానీ వేయాలి. ఏదైనా శుభ్రంగా కడుక్కోవాలి, 1-2 సార్లు కడుక్కోవాలి. కడుక్కోరని కాదు, నేను చెప్తున్నాను అంతే. బఠానీ ఉన్నాయి కదా, ఎంత బాగున్నాయి గ్రీన్ కలర్గా. ఈ బఠానీ ఇప్పుడు మన బిర్యానీ రైస్లో వేసేయాలి. సరే, మొత్తం వేసేయాలి. పావు కిలో బఠానీ, పావు కిలో బఠానీ, గ్లాస్ రైస్ అలా. 2 కొత్తిమీర, పుదీనా కట్ట. ఈ పుదీనా కూడా కొంచెం వేయండి మరిగేటప్పుడు. ఎంత బాగుందో కలర్ఫుల్గా. ఈ పిల్లలకి ఏంటంటే ఈజీ ఉంటుంది. ఈ ఫ్రైడ్ రైస్ గట్రా పెట్టుకున్నాం, ఎందుకంటే ఇవి తినరు మా పిల్లలు. అయినా కారం అది వేయను కదా, నేను ఇలాగా చేస్తూ ఉంటాను అనమాట. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. దీంట్లో సరిపడి ఉప్పు. కమ్మగా ఉంటుంది, ఎంత కమ్మగా ఉంటుంది అంటే రైస్ చెప్పలేము. చికెన్ కర్రీ, మటన్ కర్రీ, పచ్చిరొయ్యల కూర, ఏదైనా సూపర్ సూపర్గా ఉంటుంది. ఇందులో అయితే కమ్మగా ఉండేది చేస్తాను. నోట్లో పెట్టుకోగానే కారం కూడా అయితే నేను చేయను. ఇప్పుడు కూడా కొంచెం సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. తినండి, ఇది బాగా మరగాలి కదా. ఇంకో తర్వాత బియ్యం కడిగేసిన నానతాయి, ఇంకా నాని బాగా నాని. తినండి. ఇప్పుడు అమ్మాయి గారి పెసరపప్పు ఉంది కదండి, ఇప్పుడు దీన్ని గ్రైండర్లో వేసి పిండి చేయాలి. ఈ పప్పుని గ్రైండర్లో వేసి పిండి కింద రుబ్బుకోవాలి. గ్రైండర్ శుభ్రంగా కడుక్కుని వచ్చానండి. ఇప్పుడు కొంచెం వాటర్ ఏమైనా ఉన్నదేమో చూపిస్తున్న. క్లాత్, ఉతికిన క్లాత్ చెప్పినాయి కదా ఆల్రెడీ ఒకసారి మీకు. ఎందుకంటే వాటర్ వెళ్ళింది అనుకో మనకి పెసరపప్పు ఆయిల్ పీల్చేసుకుంటుంది కాబట్టి నేను వాటర్ని ఇలా చూసుకుంటున్నాను. వాటర్ అయితే ఏం లేవు, నేను గ్రైండర్ పెట్టేసుకుంటున్నాను. పప్పు 1/2 కిలో పప్పు అనమాట. ఇది చూడండి వాటర్ ఎలా దిగిపోయిందో. ఇలా హోల్స్ ఉన్నదైతే, ప్లేట్ ఉన్నదైతే వస్తుంది. నేను ఒక 200కి ఎంత కొనుక్కున్నాను, 150కో గుర్తులేదు. హోల్స్ అంటే వాటర్ దిగిపోద్ది. పప్పు అయితే వేసేస్తున్నాను. దగ్గర చూపించు. వాటర్ అస్సలు ఉండకూడదు, మరి పెసరపప్పు కదా అందుకని. తినండి. పప్పు అంతా మన గంటలో వేసుకోవడం, మెత్తగా రుబ్బుకోవడం. మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే వాటర్ ఉండకూడదు అంతే. ఇంకా తీసుకుంటాను, మెత్తగా రుబ్బుకోవడం. నలగొట్టుకోవాలి, ఇంకా నలగలేదు, ఇంకా నలుగుతుంది. ఇంకా నలగాలండి. ఈ లోపు
బిర్యానీ చేస్తున్నారు కదా, బఠానీ రైస్. బఠానీ రైస్ లో వాటర్ మరిగిపోయింది, ఉప్పు చెక్ చేసుకుని బియ్యం వేసేస్తాను కదా. ఉప్పు చెక్ చేసుకుంటానండి, ఉప్పు చెక్ చేసుకుంటాను. మళ్ళీ చూడాలి, కొంచెం పడుతుంది, ఉప్పు పడుతుందండి, ఉప్పు వేసేసుకున్నాను. కదా గుప్పుడు పుదీనా ఉండాలి, ఇంకాని అంటే 3 గుప్పులు ఉండాలి అలా. ఇదంతా ఈ రైస్ వాటర్లో వేసేసుకోవాలి, రైస్ కాదు బియ్యం వేసేసుకోవాలి. మరిగిపోతుంది చూడండి మొత్తం. ఒకసారి ఇలాగా కలిపేసుకోండి. కలిపేసుకున్నాను కదా, కుక్కర్ మూత పెట్టేసుకోండి, తెలిసిందే కదా. 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకోవడమే. ఓకేనా అండి. ఇలా పిండి నలుగుతుంది, చూపిస్తాను. టేబుల్ తుడుచుకుంటున్నానండి, ఇంకా పిండి నలుగుతుంది, ఇంకా నలగలేదు, ఇంకా నలగాలి. మూత పెట్టేసాను కదా, దగ్గర ఉండవలసిన అవసరం లేదు, అది నలుగుతుంది బాగా. ఇదంతా మంచిగా నీట్గా తుడిచేసుకుంటున్నాను. ఈలోపు ఆ పెద్ద బాబు ఏమో స్నానం చేస్తుంది. అప్పుడే కుక్కర్ విజిల్ వేస్తుంది చూడండి, ఒక విజిల్ వేసింది అప్పుడే. బాక్స్ అవి కడిగేసుకుంటున్నాను. బాక్స్ లో అయితే కడిగేసుకున్నానండి అన్ని నీట్ గా. పప్పు అయితే నలిగిపోయిందండి, ఈ టెస్ట్ ఎందుకు వస్తుంది, ఇందులో నీట్గా వెళ్ళిపోయింది. తీసుకుంటున్నాను. చెయ్యి నాకు అలవాటు కాబట్టి తీస్తున్నాను. కొంతమంది ఆఫ్ చేసి మరి తీసుకోవచ్చు, నాకు అలవాటు కదండి. గాజులు అవి వేసుకుంటే పటేలు మట్టే, గాజులు వేసుకోవద్దు అసలు ఎప్పుడు కూడా. ఏ లేడీస్ తీసేటప్పుడు తర్వాత వేసుకోవచ్చు. దాంతో మొత్తం ఉప్పు అయితే వేసుకుంటున్నానండి సరిపడగా. కొంచెం వేసుకోండి, కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు, ఎక్కువ అయితే బాగోదు. సరిపడగా వేసుకున్నాను, కావాలంటే చెక్ చేసుకుంటాను. ఉప్పు వేసుకుని బాగా కలుపుకుంటున్నాను. ఓకేనా అండి. ఫైనల్గా ఒక పెనం పెట్టుకున్నానండి, పెనం హీట్ అయింది. హీట్ అయిన తర్వాత మనకి సరిపడంత ఆయిల్ వేసుకోండి. సరిపడంత ఆయిల్ వేసుకుంటున్నాను. ఓకేనా, దాని నిండా వేసేసుకోగలదు, కొంచెం ములిగితే చాలు. ఈ ఆయిల్ మాత్రం అయిపోయిన తర్వాత వంపేసి పారేసేయండి తప్ప నెక్స్ట్ టైం యూజ్ చేయొద్దు. ఓకేనండి. పక్కనేమో టీ వేడి చేస్తున్నాను, కుదరకి బిర్యానీ టీ. ఇప్పుడు పిండి అంతా ఉప్పు వేసేసుకుని శుభ్రంగా కలిపేసుకున్నాను. పునుకులు వేసుకుని, పెసర పునుకులు వేసుకుని చూపిస్తాను. ఆయిల్ అయితే బాగా హీట్ అయిందండి. ఇప్పుడు నేను పెసర పునుకులు వేసేస్తున్నాను, జస్ట్ ఇలా అనుకుని చిన్న చిన్నగా. ఓకే ఓకే. మా పాప ఏదో మాట్లాడుతుంటే ఇలా జస్ట్ అలా, దీని నిండా ఆయిల్ వేసుకోగలదు, ములిగినట్టు వేయింది అంతే. ఆయిల్ కూడా సేఫ్ అవుతుంది. చిన్న చిన్నగా వేసేసుకుంటూ ఉంది. పొట్టు ఉన్నదే తీసుకోవాలి ఎప్పుడు కూడా. నేను మినపప్పు అయినా
ఇడ్లీకైనా దోసకని పట్టుకున్నదే. ఏముందండి కడగడానికి ఒక 10 నిమిషాలు టైం పడుతుంది అంతే తప్ప అసలు సాయం మినపప్పు వాడొద్దు. పాలిషింగ్ ఏం వాడొద్దు. తినండి. ఎవరిష్టం వాళ్ళది అనుకోని చెప్తున్నాను అంతే. ఆఫీస్కి వెళ్ళిన వాళ్ళకి కుదరదు కదా, వాళ్ళకి ఎంతలే. ఎవరన్నా ఉంటే పర్లేదు, ఎవరు లేని వాళ్ళు మరి ఏం చేస్తాం. ఇలాగ అన్నీ వేసుకోండి మంచిగా. ఎందుకంటే పొట్టున్నది అయితే మనకి ఫైబరు ఏదో ఉంటాయండి కదా, అందులో విటమిన్స్ ఉంటాయని అన్నారు. ఇలా మంచిగా టర్న్ చేసుకోండి. అంతేనండి, ఇలా టర్న్ చేసుకోవడం. మా పిల్లలకి నచ్చేసినాయి అంట. నచ్చితే రోజు చేసేస్తాను. వాళ్ళు ఎన్నిసార్లు అడిగినా చేస్తాను. రోజు చేస్తున్నారు అనుకోవద్దండి. పిల్లలు ఏం తినరు మా పిల్లలు. వాళ్ళు నచ్చినాయి అనుకోండి నాకు పండగ. వాళ్ళు తినడమే నాకు కావాలి. ఎందుకంటే వాళ్ళు ఏం పెద్దగా ఫుడ్ తీసుకోవచ్చు. చూసారు కదా బక్కలా ఉన్నారు. మరి ఎంత తింటారు? మాకా ఏం లోటు ఉంది, తినరు. నాకు ఎంత బాధ వేస్తుందో తింటలేదని బాధ వేస్తుంది. ఎన్ని వండుకున్నా వాళ్ళ కోసమే కదండి. అవి తింటానన్నారు. ఇంకా నాకు చాలా హ్యాపీ. ఇంకా టీ అయితే మరుగుతుంది, ఆఫ్ చేసేస్తాను. గోల్డెన్ బ్రౌన్లోకి రావాలండి. ఇలా బాగా వేగాలి. వేగుతున్నాయి, ఇంకా వేగలేదు. ఇంకా వేగాలి. ఆయిల్ ఏం పీల్చుకోలేదండి. అసలు ఆయిల్ ఒక చుక్క కూడా పీల్చుకోలేదు. ఫైనల్గా అయితే ఇలా పునుకులు రెడీ అయిపోయినాయి, పెసర పునుకులు. పాపకి ఇస్తాను తింటేనే. కొన్నా ఇదిగోండి. ఇప్పుడు నేను రైస్ ఉంది కదండి, బటానీ రైస్. చూడండి మీ ముందు ఓపెన్ చేస్తున్నాను. కాలుతాయేమో కాదు, చూడండి ఎంత పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో. అన్ని బఠానీలు ఎన్ని ఉన్నాయి. బఠానీ అన్ని అడిగి వెళ్ళిపోయింది. సింపుల్గా అయిపోతుంది. ఫ్రైడ్ రైస్లు వేడండి, అన్నమే కొంచెం చలవ కదా, అందుకని అన్నమే వండి పెడతాను. గ్రీన్ బఠానీ చూడండి ఎలా కనపడుతున్నాయో. బాగా చేసానా? నచ్చిందా? నచ్చితే ఒక కామెంట్ చేసి ఒక లైక్ చేయండి. వీడియోని కూడా ఎవరికైనా షేర్ చేయండి. మీరు షేర్ చేస్తే నాకు ఎంతో సపోర్ట్ఫుల్గా ఉంటుంది. వీడియో అందరికీ రీచ్ అవుతుంది అనమాట. చూడండి జీడిపప్పులు పలుకులు. అందరూ నన్ను అభిమానించండి, నన్ను ఆదరించండి, ఇలాగే సపోర్ట్ చేయండి. ఓకేనా అండి? ఓనా ఆఫ్ చేయను. ఒక్క లెక్కన వాగుతూ ఉంటుందండి. మా చిన్న పాప ఉంటుంది కదా, ఒక లెక్కన వాగుతూ ఉంటుంది. జీడిపప్పులు కనబడతలేదని చూపిస్తున్నాను. ఉన్నాయి. పాపకి బాక్స్ పెట్టేస్తున్నాను. అమ్మ జీడిపప్పులేనా? బఠానీ రైస్ వేరేసి పెట్టాలి, ఎందుకంటే వాళ్ళు అక్కడ వేరుకోలేరు కదండి. టైం కూడా చాలా తక్కువ ఉంటుంది, తొందర తినాలి కాబట్టి. నా పిల్లలకి నేను ఏదైనా ఏరి అన్నీ చేస్తాను. ఎలా పడితే అలా పెట్టాను, ఇసుకోను. నేను ఇసుకోకుండా పెట్టుకుంటాను. మా ఆయన ఇంట్లో వంట కూడా నేను ఇసుకోకుండా చేస్తాను. నీట్గా పద్ధతిగా చేసుకుంటాను. మళ్ళీ శాండ్విచ్ పెట్టమంటుంది మా పాప, బ్రెడ్ వేసేసి ఇలాగా. సారీ, శాండ్విచ్ కాదండి, బ్రెడ్ జామ్ అంట. మర్చిపోయి అలా అనేస్తున్నాను కంగారులోని. మరి పొద్దున్న వేసి పనులు చేస్తున్నాను కదండి, గుర్తుంటాయి. నేను ఒకటి మాట్లాడిపోయి ఒకటి మాట్లాడతాను. అదే మా పిల్లల్ని కొంచెం చేస్తారు. జడేసేస్తున్నానండి పాపకి. చేతులు అయ్యి బిగిసిపోయి ఐసు గడ్డలా అయిపోయినాయి. చలికి చలికి గడ్డలా అయిపోయినాయి. ఇలా అనుకుంటే అయిపోయి చేతులు ఐసు గడ్డలా అయిపోయినాయి. అంత చలి ఉంది. మీకు అక్కడ చలి ఉందా? నా వీడియో ఎవరెవరు చూస్తున్నారో, ఏ ఊరు వాళ్ళు చూస్తున్నారా, మీ ఊరు పేరు కామెంట్ చేయండి.
మెసేజ్లో చెయ్యండి, మెసేజ్లో కామెంట్ చేయండి. ఎందుకంటే నాకు ఏ ఊరు అనేది ఎక్కడి వరకు వెళ్తుందో నాకు కూడా రీచ్ అవుతుందని తెలుసుకుంటాను. తెలుసుకోవాలని ఆతృత అండి. లేడీస్ అన్నాక ఆతృత ఉంటుంది కదా, అందుకనండి. గుణ చంద్రబాబు చూస్తే ఎంత అలా చేస్తుంది. గుణ అట్లే ఉండమ్మా. పోనీ వేసామన్నండి పాప, పోనీ వేసాను. ఫైనల్ గా జడ అయితే వేసేసాను. పాపని స్కూల్కి పంపిస్తున్నానండి. స్కూల్కి వెళ్తుంది. పిండి కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు వేసుకుని మా వారికి నాకు కొంచెం పెసరపప్పులు వేసుకుంటామండి. అల్లం ముక్కలు కూడా వేసుకుంటే బాగుంటాయి. అందుకే అల్లం ముక్కలు కూడా కోస్తా. చిన్న అల్లం ముక్కలు కింద కోసుకోండి. చట్నీ టమాటా చట్నీ ఉంది, కొంచెం ఉల్లి చట్నీ కూడా చేసుకున్నాను. కొద్దిగా పెసరపప్పులు బాగా పిసుకొని చేస్తున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిందండి, కొంచెం చేసుకోవడమే. వేగిని తీసేస్తున్నాను, కొంచెం ఎంతగా తీస్తున్నాను. సరేనండి, ఈ వీడియో ఇంతటితో ముగించేస్తున్నాను. కొత్త వాళ్ళు ఎవరిని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అండి. రేపు వీడియోలో మళ్ళీ కలుస్తానండి. బాయ్.